వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును, అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ. 23వ తారీఖు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి ఏకాదశి. ఇది అపర ఏకాదశి అంటే అమితమైనటువంటిది అని అర్థము. ఈ యొక్క అపర ఏకాదశి అంటే అంతులేనటువంటిది మరియు అపరిమితమైనటువంటిది అనేటువంటిది కూడా మనకు అర్థంగా శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. శాస్త్రంలో ఇది ఎప్పుడైతే మనకు కృష్ణపక్షంలో ఈ యొక్క ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలో కలిగినటువంటి కృష్ణపక్షము అంటే మనకు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఏకాదశి. పౌర్ణమి ముందు వచ్చేటువంటిదేమో శుక్లపక్ష ఏకాదశి అవుతుంది, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిదేమో మనకు జ్యేష్ఠ మాసంలో కలిగినటువంటి కృష్ణపక్ష ఏకాదశి. ఇట్టి ఏకాదశిని మనకు అపర ఏకాదశిగా చెప్పబడుతూ ఉన్నది. మరి ఈ ఏకాదశి రోజు నాడు ఎవరైతే ఉపవాసము కానీ ఆ యొక్క విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పదార్థాలను కానీ, ప్రీతికరమైనటువంటి విషయాలను కానీ ప్రీతికరమైనటువంటి విధంగా ఉండాలి. ఇక్కడ ప్రీతికరమైనటువంటిది అని చెప్పడం జరుగుతున్నదండి. ఎందుకు అంటే మనసులో ఎలాంటి మన లోపల ఒకటి బయటకు ఒకటి అనేటువంటిది చెప్పకుండా మనిషి అనేటువంటి వాడు ఆనందంగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో ఆ సందర్భంలో భగవంతుడు అనేటువంటి వాడు మెచ్చు. కనుక లోపల ఒకటి బయటకు ఒకటి కాకుండా ఓపెన్గా ఏదున్నా కూడా హార్ట్ఫుల్గా ప్యూర్ హార్ట్గా ఆ యొక్క భగవంతునికి మీరు మీ యొక్క పూజను సమర్పించండి. మీరు ఏదో ఇక్కడ పెద్ద ఆహారాలు కానీ లేదా ఇంకేవో వస్తువులు కానీ వేలు ఖర్చు పెట్టి ఏవో తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో దగ్గరలో ఉండేటువంటి విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించండి. అయితే ఇక్కడ మనకు ఇంకా ఏమిటయ్యా అంటే మనకి ఇక్కడ ఈ రోజు నాడు ఒక దానము అంటే ఎలాంటి దానాలు చేయడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోతున్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఈ యొక్క అపర ఏకాదశి ఇది అపరిమితమైనటువంటి విష్ణుదేవునికి ప్రీతి కలిగించేటువంటి ఏకాదశి అనేది మాత్రం గుర్తుంచుకోండి. మనకు వచ్చేది 24 ఏకాదశులు, ప్రతి నెలలో 2 ఏకాదశులు. సో కంప్లీట్గా 12 నెలలు పూర్తయ్యేటువంటి సందర్భాలలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడైనా అధిక మాసం వస్తే గిట్లా ఒక 2 ఏకాదశులు కలుస్తాయి. సో ఇప్పట్లో ఏది లేదు అధిక మాసం కనుక ఈ ఉండేటువంటి ఈ యొక్క అపరిమితమైనటువంటి ఏకాదశి రోజు నాడు మనము ఖచ్చితంగా కూడా మరొక మాట, శ్రీకృష్ణుల వారికి ఖచ్చితంగా ఈరోజు మీరు అర్చన కానీ లేదా స్వామిని దర్శించుకోండి. కేవలం దర్శించుకొని కూర్చొని మీ సమస్య చెప్పుకోండి అంతే. ఇక్కడ ఆహారము అంటే మనకు భోజనానికి సంబంధించి, వాస్తవానికి గురువుగారు మరి ఏకాదశే కదండి, మరి ఈరోజు ఉపవాసమే కదా అంటే మనకు తెలుసు ఈరోజు ఏకాదశి ఉపవాసం అని చెప్పి. ఎన్నో మూగ జంతువులు ఉన్నాయి, అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు. సో వారికి కూడా కొంత దానము, ఆహార దానము, ఆవులకు కానీ లేదా పక్షులకు కానీ లేదా మూగ జీవులకు వేటికైనా లేదా అనాథాశ్రమంలో కానీ ఇక్కడ ఆహార ధాన్యాలలో ముఖ్యంగా మీ శక్తి సామర్థ్యాలకు మించి బియ్యము, అదేవిధంగా గోధుమలు, పప్పులు ఇలాంటి ఇతర ధాన్యాలు దానం చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడు కూడా మీకు ఆహార కొరత అనేటువంటిది ఉండదు. ఇది గమనించుకోండి. మరొకటి బట్టలు అనగానే ఏదో మనకు చిన్నగా అయిపోయినటువంటి బట్టలని కానీ లేదా చిరిగిపోయినటువంటి వస్త్రాలు అనేది కాకుండా మనకు పట్టనటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో మీకు చిన్నగైనా ఓకే, వాటిని చక్కగా పిండి ఐరన్ చేసి దానంగా అయిపోయింది. ఇది గమనించుకోండి. ఇట్టి బట్టలను దానం చేయడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో జాతక రీత్యా కానీ మీకు డబ్బులు
అనవసరంగా ఖర్చు అవుతున్నాయి, హాస్పిటలైజ్డ్ కానీ లేదా ఇంకేదో అలాంటి ఖర్చు అనేటువంటిది కొంత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర తాంబూలం అంటే ఏమిటి, 2 తమలపాకులు, అదేవిధంగా ఒక పచ్చి బాదం వక్క, 2 అరటి పండ్లు, అందులో రూ. 11 దగ్గర నుండి 101 కావచ్చు, 1001 కావచ్చు, మన శక్తి ఎంత ఉంటే అంత. సో ఇట్టి తాంబూలాన్ని డబ్బు రూపకంగా దానము అంటే 51 కానీ 101 కానీ మీ ఇష్టం. ఇది దానం చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల పట్ల కొంత ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. భగవంతుని పట్ల కాస్త ఎవరైతే బాధలలో కానీ మానసికంగా కానీ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటువంటి వారికి కొంతమేర ఉపశమనం కలిగే పరిస్థితి ఉంది. చెప్పులు, బూట్లు మరొకటి. ఈ యొక్క వేసవి కాలంలో తప్పకుండా ఇవి ఎంతో అవసరం కనుక ఇవి లేని వారికి ఎప్పుడైనా మనం చేసేటువంటి దానము ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి. సో ఇవి దానం చేయడం వల్ల మీకు మీ జీవితంలో వచ్చేటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా నీరు, ఇప్పుడు ఇవాళ రేపు వేసవి కాలాలలో చూస్తున్నట్టయితే మనకు జలదానము అని కానీ లేదా ఇంకేదో అని కానీ చాలామంది మజ్జిగను, ఈ యొక్క వాటర్ను నలుగురికి పంచుతూ ఉంటారు. సో మీరు కూడా మీ యొక్క శక్తి మేర నీటిని దానంగా ఇవ్వండి. ఇవాళ రేపు పోలీసు శాఖకు సంబంధించినటువంటి వారు పాపం ఎర్రటి ఎండలో అక్కడ కష్టపడుతూ ఉంటారు. మీ శక్తి మేర వారికి వాటర్ బాటిల్ తీసుకువెళ్ళి ఇవ్వండి, సంతోషపడతారు. అదేవిధంగా ఈ విధంగా దానం చేసేటువంటివి ఇంకొకటి పనులను దానం చేయడం వల్ల మీకు అంటే ఏవైతే పనులు కావాలి అని అనుకుంటున్నారో ఆ పనులు చకచకా ముందుకు వెళుతున్నాయి. ఇంకా ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి పుస్తకాలు, ఇప్పుడు మనకు ఈ యొక్క భగవద్గీత కానీ పంచాంగం కానీ అదేవిధంగా దేవి ఖడ్గమాల స్తోత్రానికి సంబంధించిన పుస్తకాలు కానీ అమ్మవారి మన లలితా శాస్త్రం ఏదైనా కావచ్చును ఒక పుస్తకాన్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా మరొకటి బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును, ఇంట్లో ఉండేటువంటి గొడవలు కానీ ఏమున్నా కూడా తక్కువయ్యే పరిస్థితి ఉంటుంది. మరొకటి చివరిగా నెయ్యి దానము. ఈ నెయ్యి దానం చేసేటువంటి సందర్భంలో ఇంట్లో అందరికీ కూడా శ్రేయస్సు కలిగించేటువంటి విధంగా ఉంది. సో ఈ రోజు నాడు ఈ యొక్క అపర ఏకాదశి రోజు నాడు ఇవి మనం చెప్పినటువంటి వస్తువులను దానంగా చేసుకొని అపరమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకొని మంచి జీవితాన్ని మీరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.